సంతాన సాఫల్యం ముసుగులో శిశు విక్రయం. సరోగసి పద్ధతిలో సంతానం అంటూ పిల్లలేని జంటల నుండి 35 లక్షల వసూలు. వేరే పిల్లల్ని కొని వీరికి అమ్మిన వైనం. బిడ్డను అమ్ముకున్న జంటకు 80 నుండి 90 వేలే. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలి నిర్వాహకాలను వెల్లడించిన డీసీపీ రష్మి. నమ్రత, ఆమె కొడుకు సహా 8 మంది అరెస్ట్. సృష్టి ఫర్టిలిటీపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 10కి పైగా కేసులు. కేవలం సృష్టి ఫర్టిలిటీ సెంటర్లు మాత్రమే కాదు మేడం, మిగతావి చాలా ఉన్నాయి మిగతా ఫర్టిలిటీ సెంటర్లు. అదొక పెద్ద మాఫియా అయిపోయింది. ఈ రోజున ఫర్టిలిటీ సెంటర్ అంటేనే ఒక మాఫియా సెంటర్ అయిపోయింది. తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్లో ఏమేం జరుగుతున్నాయో ఈ ఫర్టిలిటీ సెంటర్లలో తెలంగాణ ప్రభుత్వం లిస్ట్ తెప్పించుకుంటే బాగుంటుంది. లేదా మేమే మీకు ఇస్తాం ఎవరన్నా కలిసి. ఇది ఒక పెద్ద స్కామ్. 100 మందిలో ఏ 10 మందికో అది వర్తిస్తుంది, మిగతా 90 మంది డబ్బులు వేస్ట్. మొన్న మా దగ్గరకు ఒకరు వచ్చిర్రు, ఆయన నాకు మళ్ళీ కాల్ చేయలేదు, కొంచెం బెడ్ రెస్ట్లో ఉండడంతో నెంబర్ మిస్ అయింది. మేడం మీరే చేయాలా కంటెంట్, నా భార్య నేను ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినాము, ట్రీట్మెంట్ తీసుకుంది, వాళ్ళు ఇచ్చిన రాంగ్ ఇంజెక్షన్ వల్ల మా భార్య అవయవాలు ఫెయిల్ అయినాయి. మేము వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, యశోద అక్కడ జాయిన్ చేసాము, డబ్బులన్నీ అయిపోయినా అన్న అమ్ముకోవాల్సి వచ్చింది. ఫర్టిలిటీ డాక్టర్లకు తెలుసు వాళ్ళు ఇచ్చింది రాంగ్ ఇంజెక్షన్ అని చెప్పి. అన్ని ఫైల్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మమ్మల్ని ఎక్కడ చావమంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, రిటర్న్ ఇవ్వట్లేదు, నా భార్య పరిస్థితి ఇట్లా ఉంది, విషమంగా ఉంది అని చెప్పి చేశారు. మరి ఇటువంటి వాళ్ళని ఏం చేయాలా? సో దయచేసి ప్రతి ఒక్క ఫర్టిలిటీ సెంటర్ మీద కూడా నిఘా పెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రైవేట్ వైద్య కళాశాలలపై విజిలెన్స్ విచారణ. విద్యలో నాణ్యత సదుపాయాలపై ఫిర్యాదులతో సర్కారు నిర్ణయం. ఇటీవలే 3 కాలేజీలపై విచారణ. అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తింపు. విద్యార్థుల స్టైఫెండ్కు ఎగనామం. అధ్యాపకులు మౌలిక సదుపాయాల కొరత. 17 అంశాలపై వివరాలు ఇవ్వాలని అన్ని ప్రైవేట్ కాలేజీలకు కోరిన సర్కార్. స్పందించని పలు కాలేజీలు. ప్రభుత్వం సీరియస్. విజిలెన్స్ విచారణకు ఆదేశం. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? నీతిగా నిజాయితీగానా? మరి కొన్ని రోజులల్లా కొన్ని నెలలల్లా మెడికల్ సీట్లు వస్తాయి. మెడికల్ సీట్లు జరగాల. ఎవరి గ్రిప్లు ఉండాలి? అది మెడికల్ సీట్లు గవర్నమెంట్ గ్రిప్లు ఉండాలి. అవకతవకలు జరిగినాయి, వాస్తవం, జరుగుతున్నాయి కూడా. కానీ ఇప్పుడే ఎందుకు తీసుకున్న నిర్ణయం అంటే అతి త్వరలో మెడికల్ సీట్స్ భర్తీ చేస్తారు కాబట్టి, వీళ్ళ చొప్పు చేతలు ఉండాలి కాబట్టి, వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట కావాలి కాబట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్. పోనీ వాళ్ళని సీజ్ చేస్తారా? ఆ కాలేజ్ వాళ్ళని నమ్మకం ఉందా మీకు? ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని తెలంగాణ గవర్నమెంట్ సీజ్ చేస్తుందా? చేసే దమ్ములు ఉన్నాయా? చెయ్యదు. మళ్ళీ దేనికోసమయ్యా ఇవన్నీ అంటే 17 విద్యార్థుల స్టైఫెండ్కు ఎగమనం. 17 అంశాలపై వివరాలు ఇవ్వాలని అన్ని ప్రైవేట్ కాలేజీలను కోరిన సర్కార్. స్పందించని పలు కాలేజీలు. ప్రభుత్వం సీరియస్. రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కళాశాలలపై వచ్చిన ఫిర్యాదులు. ఇప్పటికే కొన్ని కాలేజీల్లో బయటపడిన అవకతవకల నేపథ్యంలో విద్యలో నాణ్యత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తాజాగా చర్యలకు ఉపక్రమించింది. వాస్తవానికి రాష్ట్రంలో పలు ప్రైవేట్ వైద్య కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ముందు నుంచే ఉన్నాయి. అందులో 3 కాలేజీలపై కొన్ని రోజుల కింద విద్యార్థుల ఫిర్యాదు చేయగా సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో పలు అవకతవకలను విజిలెన్స్ గుర్తించింది. అధ్యాపకులు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాల కొరతతో పాటు ఏళ్లుగా విద్యార్థులకు స్టైఫెండ్ ఇవ్వడం లేదని తేల్చి సర్కారుకు నివేదిక ఇచ్చింది. సదరు కాలేజీల్లో సీట్ల కోత, అడ్మిషన్లు రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో మిగతా ప్రైవేట్ వైద్య కాలేజీల్లో వచ్చిన ఫిర్యాదులపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల నుంచి అవసరమైన సమాచారం తీసుకోవాలని వైద్య శాఖను ఆదేశించింది. రంగంలోకి దిగిన వైద్య శాఖ ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ చికిత్సలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, డయాగ్నోస్టిక్ సేవలు, పడకలు, ఇతర సదుపాయాల వైద్య పరికరాలు, అధ్యాపకుల సంఖ్య, వారి హాజరు, విద్యార్థుల వివరాలు సహా 17 అంశాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని కాలేజీలను కోరింది. ప్రభుత్వం మొత్తం కూడా 29 కాలేజీలని వివరాలు ఇవ్వాలని కోరింది. అందులో 15 కాలేజీలు స్పందించగా 6 కాలేజీలు కొత్తగా వచ్చాయని,
కాలేజీలు కొత్తగా వచ్చామని 4 ఏళ్ల పూర్తి బ్యాచ్లు రాలేదని తెలిపాయి.